రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హిందూపురం మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. వైస్ చైర్మన్ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ నాయకులతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మకుండా స్వయాన పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం హిందూపురంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ మకాం వేశారు. అటు ఎన్నిక కోసం మున్సిపల్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. కౌన్సిలర్లకు ప్రత్యేకమైన చైర్లను ఏర్పాటు చేశారు. చైర్మన్ ఎన్నికైన వెంటనే ఆయనకు ప్రత్యేకంగా వీఐపీ చైర్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ పరిధిలోని 38 వార్డుల కౌన్సిలర్లు తమ అభ్యర్థులకు మద్దతు తెలపడానికి హాజరు కానున్నారు. కౌన్సిల్ హాల్ ముందు భాగంలో కౌన్సిలర్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు, అధికారులు. కాబోయే చైర్మన్ ఈ రమేష్ అంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. హిందూపురం మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. వైస్ చైర్మన్ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ నాయకులతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని మాట్లాడుతున్నారు. ఆయన స్వయంగా అక్కడే మకాం వేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, గుడ్ మార్నింగ్ స్వర్ణ. మొత్తం పైన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయం కావడంతో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఇంద్రజా మున్సిపల్ చైర్మన్ గా ఉండేటువంటిది. అయితే తర్వాత ఇంద్రజా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో బలరాం రెడ్డిని తాత్కాలికంగా చైర్మన్ గా అక్కడ ఎన్నిక చేసుకుని వాళ్ళు ప్రస్తుతం పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మున్సిపల్ చైర్మన్ల మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంతమంది మున్సిపల్ కార్పొరేటర్లు, అదేవిధంగానే కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీ కూటమి పాలనలో చేరుతున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల ఈ మార్పులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా పెద్ద ఎత్తున రసవత్తరంగా మారింది. ప్రస్తుతం అక్కడ కౌన్సిలర్ గా ఉన్నటువంటి డి రమేష్ ని కూటమి ప్రభుత్వం అక్కడ టీడీపీ నుంచి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకునేందుకు అన్ని రకాలుగా రంగం సిద్ధం చేశారు. ఇది దాదాపుగా ఒక 2-3 నెలలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పలువురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో డి రమేష్ కి అక్కడ చైర్మన్ గా ఎన్నుకునేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే బాలకృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న రాత్రి అక్కడ హిందూపురం చేరుకున్నారు. అక్కడే మకాం వేసి పూర్తిగా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా హిందూపురం ఎంపీ, అదేవిధంగానే హిందూపురం ఎమ్మెల్యే ఇద్దరి ఓటింగ్ కూడా అక్కడ ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే వారిద్దరు కూడా ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉంటారు కాబట్టి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి చైర్మన్ గా ఎన్నుకునేందుకు అంతా రంగం సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికే చైర్మన్ పదవిని సాధించేందుకు 21 మంది అవసరం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు తాత్కాలికంగా ఉన్నటువంటి అక్కడ బలరాం రెడ్డిని కాదని తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి డి రమేష్ చైర్మన్ గా ఎంపిక అవడం దాదాపుగా ఖరారైంది, ఖాయం అనేటువంటి విధంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పదవిని చేపట్టడమే తర్వాయి కాబట్టి ఇక్కడ ఎక్సెప్షియో మెంబర్లుగా ఉన్నటువంటి ఎంపీ, అదేవిధంగానే ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఈ రోజు ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికే 23కి వాళ్ళు ఈ ఇద్దరి
ఓట్లు అక్కడ వారు ఓటింగ్ లో పాల్గొంటే దాదాపుగా 23కి వారి బలం చేరుకుంది. అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ నుంచి 14 మంది మాత్రమే కౌన్సిలర్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి ఇక ఎంపిక లాంఛనమైనటువంటి విధంగా కనిపిస్తోంది సువర్ణ. అయితే బాలకృష్ణ అక్కడే మకాం వేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకు అంత అనిశ్చితి ఏర్పడింది? అక్కడ కౌన్సిలర్లు వేరే పార్టీకి మారే అవకాశం ఉన్నట్లు ఏమైనా సమాచారం అందిందా? అందుకని ఆయన అంత జాగ్రత్తలు తీసుకున్నారా? మొత్తం పైన హిందూపురం నియోజకవర్గం అంటేనే బాలకృష్ణ అంటే హిందూపురం నియోజకవర్గం అనేటువంటి విధంగా అక్కడ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక బాలకృష్ణ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ నియోజకవర్గంలోనే అక్కడ ఏదైనా అటు ఇటుగా తేడా జరిగితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైనా కొంత ప్రణాళికలు రచించి ఒకవైపు మళ్ళీ వాళ్ళే కొనసాగేటువంటి విధంగా వాళ్ళు గెలిస్తే అక్కడ పరిస్థితులు పూర్తిగా ఉంటాయి. దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన ప్రధానమైనటువంటి ఒక శక్తి యుక్తి అన్ని ఉండేటువంటి విధంగా బాలకృష్ణ రాజకీయాల్లో కూడా తన వంతుగా పాత్ర నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ నియోజకవర్గంలో ఏదైనా తేడా జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది పార్టీ పైన కూడా ప్రభావం చూపితే అదేవిధంగానే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల పైన కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా మళ్ళీ గోడ మీద పిల్లిలా వ్యవహరించుకోకుండా ఆ పరిస్థితులను బట్టి అటు ఇటు దూక్కోకుండా ముందస్తుగా ఒక ప్రణాళిక బద్దంగా బాలకృష్ణ పూర్తి స్థాయిలో అక్కడ దృష్టి కేంద్రీకరించారు. ఇప్పుడే పార్టీ శ్రేణులను కూడా పూర్తిగా అలర్ట్ చేశారు. అదేవిధంగానే హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఏమాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చేజారిపోకుండా, ఎందుకంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మొత్తం కౌన్సిలర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వారే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి తేడా రాకుండా ఉండాలి, మరీ ఇది చేజారుకోకుండా మరోమారు ఇది వాయిదా పడుకోకుండా ఉండేటువంటి అవకాశాల నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే అక్కడే మకాం వేసి గట్టిగా ఒక ప్రణాళికబద్ధంగా అక్కడ ఉన్నటువంటి విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రసూల్.